సార్ ఇప్పుడు ఆ సమయంలో మీకు పోలీస్ కమిషనర్ తోటి వివాదమైందన్నారు. దానికి సంబంధించి అసలు కారణం చెప్పలేదు. అసలు ఏం జరిగింది? ఏంటి? పోలీస్ కమిషనర్ మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? మీ మీద ఎందుకు కేసు పెట్టారు? కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది సార్ అసలు? అంటే చెప్పొచ్చా లేదా అని సంశయం నాకు. సరే మీరు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి విషయం ఏంటంటే ఆ రోజుల్లో సింగిల్ నెంబర్ లాటరీ అని కొంతమంది వచ్చి అక్కడ చౌల్ట్రీ దగ్గర పెట్టాలని అనుకున్నారు. అనుకొని అప్పుడున్న అధికారితో మాట్లాడుకొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. సరే ఆయన అడ్వైజ్ ఇచ్చాడు, నాతోనే కాదు అండర్స్టాండింగ్ మీరు రావాల్సింది, వీళ్ళు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడుకోండి. వాళ్ళు నా దగ్గర రాలేదు. మా మిసెస్ చుట్టాల అబ్బాయి ఒకటి ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటాడు టీడీపీలో. అతను వాళ్ళ పిన్ని దగ్గర తీసుకెళ్ళాడు, అంటే మా ఆవిడ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అప్పట్లో ఆ రోజుల్లో కొంత సాటిస్ఫై చేస్తాం మిమ్మల్ని అన్నారు. ఏం ఊరుకుంటే పోయేది, ఇటువంటివి చేస్తారా అని ఆమె అక్కడ ఒక 100 మందితో ఊరేగింపు తీసింది. సింగిల్ నెంబర్ లాటరీ డౌన్ అని. సోషల్ వర్కర్ ఆల్రెడీ. దాంతో సోషల్ వర్కరు, ఎమ్మెల్యే వైఫ్. అప్పటికే చైతన్య స్రవంతి యాక్టివ్గా ఉంది. డౌన్ అనేటప్పటికి ఇంకా ఆఫీసర్ గారు ఇంకా ఆయన కూడా విడ్రా అయిపోయాడు. ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే నేను ఇవ్వలేనని. అట్లా అతను మా మీద కొంత దూరం పెంచుకున్నాడు. దానివల్ల ఆయన తప్పించి వేరే విషయం కాదు. అందులో అక్కడి నుంచి మొదలైంది సార్ కమిషనర్కి మీకు గ్యాప్? అక్కడి నుంచి గ్యాప్ వచ్చేసింది. అందులో నేను చేసింది ఏమీ లేదు. ఆమెమో కరెక్ట్గా ఉండాలి, మనం ఎటువంటి కక్కుర్తి పనులు చేయకూడదు అనేది ఆమె సిద్ధాంతం. నేను అయ్యింటే ఏమయ్యేదంటే వయా మీడియాగా మాట్లాడి పంపించేవాడిని. మరి ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ చేయటం వలన మా ఇద్దరి మధ్య ఆంతరం పెరిగింది. ఈ ఇష్యూ ఇంట్లో ఏమైనా గొడవ తీసుకొచ్చింది సార్ మీ ఇద్దరికి? ఏం లేదు. ఆమె ఎన్నో కేసులు వేస్తుంటుంది. ఇప్పుడు మద్యపానం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ ఆ రోజు ఉన్న జడ్జి గారేమో అంతకుముందు ఈ మెక్డవల్ కంపెనీకి ప్యానల్ లీగల్ అడ్వైజర్. సరే ఆయన ఏం చేశాడు, ఈ ఆడవాళ్ళకి ఏం పని పట్టలేదని అసలు కేసులో కూడా వెళ్ళా ₹1,00,000 ఫైన్ వేసాడు చైతన్య స్రవంతి. 15 రోజుల్లో కట్టేశారు. అలాగే పోర్టు కాలుష్యం మీద వెళ్తే ఏం జరిగింది అది, ఆ ఇష్యూ కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఇప్పుడు చైతన్య స్రవంతి తరపు నుంచి మీ వైఫ్ మేడం మద్యపాన నిషేధం మీద 95లో సార్ అది జరిగింది. ఎప్పుడు? 95 నుంచి తర్వాత అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కదా సార్ మద్యపాన నిషేధం ఎత్తేసింది. అవును, దీన్ని ఆ నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకించారు. రాష్ట్రంలో కాదు, మొత్తం దేశంలోనే ఒక విధానం తీసుకురండి. ఎప్పుడు సార్ అది? అంటే నేను ఇలా రూలింగ్లో ఉన్నాను, నువ్వు చెయ్యొద్దు అని ఒక మాట చెప్తాను అంతే. ఆమె ఏముంటుందంటే నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను, అంత తప్పించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమి ఉండదు. మీరు అప్పుడు అంటే అప్పుడు రాజకీయాలు చూసుకుంటే అంటే మీరు ఆ తర్వాత ఉడా చైర్మన్ కూడా ఒక 4 ఏళ్ళు చేశారు. ఉడా చైర్మన్ పీరియడ్ కంటే ముందు మీరు ఎమ్మెల్యే 99 వరకు కూడా. అప్పుడు రాజకీయాల్లో మీరు ద్రోణంరాజు సత్యనారాయణ గారిని చూశారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్లో సీనియర్ లీడరు. ఒకవైపునేమో గురువాడ అమర్నాథ్, ఇప్పుడు మొన్నటి వరకు మంత్రి చేసిన వాళ్ళ ఫాదరు గురునాథరావు గారిని చూశారు, ఆయన మంత్రిగా చేశారు. అలాగే రూరల్లోకి వచ్చేటప్పటికి అయ్యన్ పాత్రుడుగా మీకు 84 నుంచి తెలుసు ఆయన. అప్పుడు రాజకీయాలు చూస్తే ఏమనిపించేది సార్ అసలు? అప్పుడు మీరు అంటే అధికార పార్టీలోనే మీరు ప్రతిపక్షంగా వ్యవహరించిన సందర్భాలు చాలాసార్లు. ఎలా అనిపించింది అప్పుడు? రాజకీయాలు ఎలా ఉండేవి అసలు? అప్పుడు ఉద్దండుగులు ఉండేవాళ్ళు. మరి సిపిఐ సిపిఎంలో చాలా పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. బీజేపీలో విద్యాసాగర్ ఉండేవాళ్ళు. కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు. వీళ్ళందరూ అక్కడ ఉన్నంతసేపు వాగ్దాడి విపరీతంగా ఉంటుంది. బయటికి వెళ్ళి కూర్చున్న తర్వాత అందరం కలిసికట్టుగా టీ తాగేవాళ్ళం. వాళ్ళ మ్యారేజెస్ మేము వెళ్ళేవాళ్ళం, మా ఫంక్షన్లకు వాళ్ళు వచ్చేవాళ్ళు. చాలా బాగుండేది. తర్వాత ఆఫ్ లైట్ ఈ మధ్య ఈ బద్ధశత్రుత్వం ఎక్కువైపోయింది రాజకీయాల్లో. నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని అభ్యర్థిస్తున్నా, చంద్రబాబు గారు
అంతకుముందు ఇటువంటి ఏమి లేవు మాకు. గత ప్రభుత్వంలోనే నేను దాంట్లో కొంతకాలం పార్టీలో ఉన్నాను. అక్కడి నుంచి ఈ ఎనిమాసిటీ పెరిగిపోయింది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోవటం, శత్రుత్వం, వాళ్ళని వీళ్ళు హింసించటం, వీళ్ళని వాళ్ళు హింసించటం, ఇది తప్పుడు విధానం ప్రజాస్వామ్యంలో. నేను అటు జగన్ గారికి నేను నేను అభ్యర్థిస్తున్నాను. నేను లోకేష్ గారు ఇప్పుడు రైజింగ్ సన్, ఇప్పుడు అతను బాగా పనిచేస్తున్నాడు. మా ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు గారి కొడుకు. అతనికి కూడా నేను మీ ద్వారా ఒక మనవి చేయదలుచుకున్నాను. గతంలో జరిగినవన్నీ మర్చిపోండి అందరూ. మర్చిపోయి అందరం రాష్ట్రం కోసం పనిచేద్దాం అనేది ఒక ఆలోచనగా పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. అలాగే లోకేష్ బాబు మీరు కూడా ఆ రెడ్ బుక్ అనేది పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి రాజ్యాంగ బుక్ తీసుకుని మీరు చేతిలో రాజ్యాంగ ప్రకారం మనం వెళ్తామనేది ప్రజలకు మీరు ఒప్పిస్తే మీకు కూడా లోకేష్ బాబు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఒక సీనియర్ నాయకుడిగా అనుకుంటున్నా. ఈ ఈ సుహృద్భావ వాతావరణం రానంతకాలం, ఈ పార్టీలు ఇలా కొట్టుకుంటా ఉన్నంతకాలం ప్రజలకి మనం చేసేది తక్కువైపోద్ది. కార్యకర్తలని హింసించడం, కార్యకర్తల మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం ఆగనంత వరకు ప్రజాస్వామ్యం మనుగడకే మనం ప్రశ్నార్థకం చేస్తున్నాం. ఇది మాత్రం అందరూ ఆలోచించవలసిందిగా మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. సార్, ఇంకా మీరు 99 తర్వాత టికెట్ చివరి నిమిషంలో చేజారిపోవడం, వెంకయ్యనాయుడు గారు మీతో మాట్లాడడం, మీరేమో ఒప్పుకోకపోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం, తర్వాత చివరి నిమిషంలో ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మీకు మళ్ళీ అవకాశం రాలేదు సార్? ఇంకా 2004 వచ్చేసి మీరు నేను ఒకటి అనుకున్నా, ప్రజలతోనే ఉంటే కాదు మనం అధిష్టానాన్ని కూడా మెప్పించాలని చెప్పా కదా. నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉదయం సాయంత్రం అక్కడే ఉండేవాళ్ళు. చొక్కాపు సూర్యనారాయణ గారిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు. మన విజయనగరం వస్తుంది, ఆయన దగ్గర కూర్చునేవాడిని. 10 గంటలకల్లా చంద్రబాబు గారు వస్తారు. అందరం మేము ఒక 20 మంది ఉండేవాళ్ళం. అందరం నమస్కారం పెట్టి ఎవరి పనులు వాడు చేసుకునేవాళ్ళం. ఇది గమనించిన తర్వాత గుంటూరులో ఒక క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ వస్తే అక్కడ అప్పుడు ఏంటి సార్ క్రైసిస్ ఏంటి? రాజకీయం అంటే టీడీపీలోనే వచ్చింది. రాజకీయంగా అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మినిస్టరు, కోడెల శివప్రసాద్ గారికి మినిస్టర్ ఇవ్వాల. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోడెల శివప్రసాద్ గారికి శిష్యుడు అంటాడు. వాళ్ళిద్దరికి బద్ధవైరం వచ్చింది. వచ్చి వాళ్ళు తెరిచిరాపోతున్నారు ఆ ప్రాబ్లం. అప్పుడు ఎవరో చెప్పారు చంద్రబాబుకి, మనవాడు గుంటూరులో పుట్టాడు, గుంటూరుతో టచ్ ఉంది, మనవాడిని పంపితే సాల్వ్ చేయగలడని ఎవరో చెప్పారు. చెప్తే నన్ను గుంటూరు పంపించాడు. ఒక 4 రోజులు ఉన్నా. గుంటూరులో అందరి దగ్గర తిరిగి అందరినీ మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకొని చంద్రబాబు గారి ఛాంబర్లోకి వెళ్తుంటే మూర్తి గారు అయిన పాత్ర కూర్చొని ఉన్నారు. నేను ఇలా తీసుకొచ్చాను సార్ అని చెప్పబోతున్నా చంద్రబాబుకి. అయ్యన్న కొద్దిగా క్లోజ్గా ఉంటాడు కదా, బావా అది కాదు, ఇప్పుడు నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయ్యావు, విశాఖపట్నం వెళ్ళమని చెప్తారు సార్ అని చెప్పాడు. విశాఖపట్నం ప్రెసిడెంట్గా వచ్చేసాను. వచ్చిన తర్వాత మూర్తి గారు పట్టుబట్టి, చంద్రబాబుని పట్టుబట్టి, ఇటువంటి వాడిని మనం ఖాళీగా ఉంచకూడదు, బాగా పనిచేశాడు కదా, మనం బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది, మీకు కూడా అతనంటే ఇష్టమే కదా, విశాఖపట్నానికి మంచి పనులు చేశాడు కాబట్టి అతనికి కూడా ఇస్తే బాగుంటుంది. అప్పుడు అందరూ కూడా కావాలంటారు. బండారు, రాజుగారు, వీరభద్రరావు గారు అందరూ కావాలంటుంటే మూర్తి గారు ఒప్పించి నాకు ఉడా ఇప్పించాడు. ఎవరెవరు పోటీ పడ్డారు సార్? ఇంకా ఎవరెవరు పోటీ పడ్డారు ఉడా చైర్మన్ కింద? సీనియర్లు అందరూ చెప్పే కదా, ఇప్పుడు అందరూ మినిస్టర్లే, మాజీ మంత్రులు అందరూ ఉడా కావాలని అడిగారు. అది కేవలం మూర్తి గారి వల్లనే నాకు వచ్చింది. 2001 నుంచి 2004 వరకు ఉడా చైర్మన్. 2 దఫాలు ఎలా వచ్చింది సార్? అంటే సాధారణంగా మీరు అంత పోటీ ఉన్నప్పుడు, అవును అదే సాధారణంగా ఒక దఫా ఇవ్వడమే మీకు ఆ సమయంలో బాగా ఎక్కువ. అంటే నా మీద రిమార్క్ లేదు, నన్ను ఎప్పుడు అసలు ఎవరు ఇది ఎందుకు చేసామని క్వశ్చన్ చేయలేదు. తర్వాత అప్పుడు నా గాడ్ ఫాదర్ మూర్తి గారు ఏం చెప్తే అదే జరిగేది వైజాగ్లో. సో మూర్తి గారు ఫుల్ సపోర్ట్. అట్లా రెండోసారి కూడా వచ్చింది. 4 ఏళ్ల ఉడా చైర్మన్గా అది మీ గోల్డెన్ పీరియడ్. మీకే కాదు, విశాఖపట్నానికి కూడా గోల్డెన్ పీరియడ్ అంటారు.
అంటే నాకున్న అంచనా వరకు ఆ సమయంలోనే కైలాసగిరి అభివృద్ధి జరగడం, కైలాసగిరికి రోప్వే రావడం, బీచ్ రోడ్ డెవలప్మెంట్ అయ్యి బీచ్ రోడ్ డబుల్ రోడ్ పడడం, ఇలాంటి అంశాలన్నీ అప్పుడే జరిగాయి. పార్కులన్నీ తెన్నేటి పార్క్ రావడం బీచ్ రోడ్లో, రకరకాల పార్కులన్నీ కూడా ఆధునీకరించబడడం, అదేవిధంగా హుడా తరపు నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడం అనేది జరిగింది. ఏం చేశారు సార్ విశాఖ మార్కు? మీ మార్కు విశాఖపట్నంలో ఏముందంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను చిన్నప్పటి నుంచి విశాఖపట్నంలో ఉండటం వల్ల ఏమైందంటే, విశాఖ అభివృద్ధి చెందుద్ది ఫ్యూచర్లో, డెఫినెట్గా మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేయాలని ఆలోచించి ఎప్పటికైనా అప్పటిదాకా భీమిలి ఇండియాలో సెకండ్ మున్సిపాలిటీ ఇది. ముందు సూరత్, రెండు తర్వాత భీమిలి. అది డెవలప్మెంట్ అవట్లా. నేనేమనుకున్నానంటే ఫ్యూచర్ అంతా ఇటే ఉంటుంది, అందుకని 4 లైన్ రోడ్ వేస్తే బాగుంటుందని నేను అయిన పాత్ర నేను మన ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారిని పట్టుకొని వెళ్ళి సీఎం దగ్గర కూర్చుంటే ఆ ఆర్ఎండ్బి సెక్రటరీని పిలిపించారు మినిస్టర్ సీఎం గారు. ఆయన ఏమన్నాడంటే భీమిలికి ఇంత ఎందుకు సార్ వేస్ట్, సింగిల్ రోడ్డు చాలన్నాడు. అక్కడికి అయిపోయింది అది. రెండోసారి నేను వెళ్ళాను మళ్ళీ ఫైనాన్స్. ఎన్ని కోట్ల ప్రపోజల్ సార్ అప్పుడు? ఎన్ని కోట్లతోటి ఆ ప్రపోజల్? అంటే అప్పటికి ఎస్టిమేట్ అవ్వలా, అసలు రోడ్ వేయాలనేది రోడ్ వేయాలని ప్రతిపాదన. 4 లైన్ వేయాలని. రెండోసారి వెళ్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయా అన్నారు ఆయన. అంటే డబ్బులు ఏముంది సార్, మా దగ్గర ఎఫ్టీలు ఉన్నాయి, ముందు 10 కోట్లు ఓపెన్ చేసి మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టండి సార్, ఒక స్ట్రెచ్ మేము చేస్తాం, తర్వాత అదే డెవలప్ అవుద్దంటే వచ్చారు. దానికి మా శ్రీనివాసులు గారు, మా వీసీ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు దాసరి శ్రీనివాసులు గారు, ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గవర్నమెంట్లో కూడా ఆయన క్యాబినెట్ ర్యాంక్లో హిందూ పరిరక్షణ సమితి చైర్మన్ ఇచ్చారు. ఆయన ప్రోపూరు ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నేను కలిసి ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి చేసాం. అసలు ప్రతి లేఅవుట్లో చిన్నవాళ్ళకు కూడా సర్వీసు ఇవ్వాలనే ఒక 5% రిజర్వేషన్ పెట్టింది మేమే. అప్పట్లో అది ఒక స్వతంత్ర సంస్థ. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు అడగల. ఉడాలో మీరు ఇప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు సార్. ఆ పనులు మీ హయాంలోనే అయ్యాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు సార్? ఇప్పుడు బహుశా అక్కడ హెల్త్ ఏరియా ఒకటి ఉంటుంది, మన అక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది చివర్లో, మన డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుంచి దాదాపు కాపులు పొడదాకా చేసాం. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఏ పార్టీ వచ్చినా ముందుకెళ్ళిపోయాను. అందులో 360 మందిని బీఏలు, బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా గూడాలోనూ మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్లుగా పనిచేసేవాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా. అప్పుడు బండారు సత్యనారాయణమూర్తిని పట్టుకొని వీళ్ళందరికీ పర్మనెంట్ చేయించాను నేను. ఒక దీపావళికి వాళ్ళంతా ఇళ్ళలో వెలుగు వచ్చింది, వాళ్ళందరూ నన్ను స్వీట్స్ తెచ్చి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటికీ అక్కడ నన్ను కనపడితే గుర్తు చేస్తారు. ఎన్ఎంఆర్లుగా పనిచేశారు పెద్ద పెద్ద ఆఫీసర్లు, తర్వాత చీఫ్ ఇంజనీర్లు కూడా అయ్యారు. సో నాకు తృప్తి ఇది. ముఖ్యంగా ఏంటంటే నేను ముస్లిం అయినా అన్ని కులాల వాళ్ళకి నేను ఏదో ఒకటి చేసి పెట్టాను. అసలు బ్రాహ్మిన్స్కి, పూజారులకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఒకరోజు గోపాల్ గారు కలెక్టర్గా ఉన్నారు. గోపాల్ గారు పుట్టినరోజుకి వెళ్ళి కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేద్దాం సార్ అన్న. ఏంటి చెప్పండి అన్నారు. నన్ను కలెక్టర్లు చాలా బాగా చూసేవాడు. ఏం లేదు సార్, పూజారులు పాపం పేదవాళ్ళు, వాళ్ళందరికీ అక్కడ సైట్లు ఇచ్చి హౌసింగ్ ఇస్తే బాగుంటుంది, దానికి నేను ఒక నామకరణం చేస్తాను మీరు ఒప్పుకుంటే. ఏంటన్నాడు. దైవ సన్నిధాన నగరాన్ని పేరు పెడదాం సార్. బాగుందని పెట్టాడు. అక్కడికి పూజారులు హ్యాపీ. అలాగే ముస్లిం ఇమాములు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పాత బస్తీలో ఎన్ని మసీదులు ఉన్నాయో అంతమందికి అపార్ట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత దాదాపు 2000 మందికి వీకర్ సెక్షన్ హౌసింగ్ చేశాం. అంటే ఇవన్నీ ఎమ్మెల్యేగానే సార్? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉడాలో వచ్చిన తర్వాత కేజీహెచ్కి చాలా చేశాను. కేజీహెచ్ ప్రతి వారం నేను వెళ్ళేవాడిని. చదువుకున్న సంస్థకు మనం చేయకపోతే డాక్టర్ మీరు అక్కడే చదివాను పాతుకుపోయి. అక్కడ కూడా చాలా కార్యక్రమాలు చేశాను. వాళ్ళు కూడా అంటే శనివారం పూట వెళ్ళేవాడిని, ఎవరన్నా రాకపోతే అటెండెన్స్ చూసేవాడిని. డాక్టర్ అయ్యిండి కూడా మమ్మల్ని
ఇబ్బంది పెడుతున్నాడని కొంతమంది కొనుక్కుంటుండేవాళ్ళు. బట్ అల్టిమేట్లీ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ డన్ గుడ్ థింగ్ ఫర్ ది కేజీహెచ్. కైలాసగిరి గురించి రోప్వే పెట్టాలని ఎందుకు వచ్చింది సార్ అసలు ఆలోచన? అంటే దానికి కారణం మా వీసీ గారు నేను దాన్ని బలపరిచాను. రోపే పెట్టాం. ఒక అతను వచ్చి నేను సర్కులర్ ట్రైన్ వేస్తాను అని నాకు తెలిసిన అతనే వేస్తానంటే అది కూడా ఇచ్చాం. చాలా కార్యక్రమాలు చేసాం. ఆ రోప్వే అంటే ఎక్కడైనా చూసారా మీరు? అసలు అది ఏంటి సార్ అసలు దానికి కథ, దాని స్టోరీ ఏంటి అసలు? అంటే రోప్వే అనేది అప్పటికి ఇంకా లేదు, వైజాగ్ లాంటి ప్లేస్లోనే లేదు, అంటే కొన్ని చోట్ల నార్త్లో ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేసాం నేను వీసీ గారు. అట్లా ఎక్కడికైనా వెళ్ళారా సార్? టూర్ లాంటిది వెళ్ళి చూసి వచ్చారా? వెళ్ళాము కానీ నేను రోప్వే కోసం నేను బెహరీన్ వెళ్ళాను. అప్పుడు మాకు పర్మిషన్లు ఏమక్కల, సీఎం గారికి కూడా చెప్పలా. వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను. దేనికి వెళ్ళానంటే మన వాటర్ ప్రాబ్లం ఉండేది అప్పుడు. మన సముద్రం ఉంది కదా, సముద్రం వాటర్ని డీసెలినేషన్ చేస్తే బాగుంటుందని వెళ్ళాను. వాళ్ళకి ఆ వాటరే తాగుతారు వాళ్ళు. తర్వాత నాకు అక్కడ తెలిసింది ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టరీది, వాళ్ళు రిచ్ కాబట్టి చేసుకుంటున్నారు, మనం చేయలేము అని తెలిసి మేము విత్డ్రా అయిపోయాం. ఇంకేక వడా చైర్మన్గా ఇంకేమి చేశారు సార్ ఈ విశాఖపట్నానికి సంబంధించి? విశాఖపట్నంలో అటు దేవాలయాలకు కానీ ఇటు చర్చిలకు కానీ చాలామందికి స్థలాలు ఇచ్చాను. అలాగే క్రీడాకారులందరికీ స్థలాలు ఇచ్చాను, డాక్టర్లకు ఇచ్చాను, తర్వాత జర్నలిస్టులకు 370 మందికి స్థలాలు ఇచ్చాను. అవన్నీ అంటే నా మార్కు కొంత చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక డెవలప్మెంట్ కనపడుతూ ఉంటుంది. మా దగ్గర పనిచేసిన డ్రైవర్లకు కూడా మేము ఇళ్ళు ఫ్రీగా కట్టించచ్చు. మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా సార్ ఒక వడా చైర్మన్గా మీకు ఏదైనాను? అంటే ఈ మరుపురాని సంఘటనలు ఎక్కడికి వెళ్ళినా నేను కనపడతా ఉంటాను. బీచ్ రోడ్ అనేది నాకు చాలా అన్నిటికన్నా, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా వ్యతిరేకించిన దాన్ని చంద్రబాబు గారిని ఒప్పించి బీచ్ రోడ్డు తెచ్చినందుకు నాకు ఈరోజు అదే కదా డెవలప్మెంట్ అంతా. అది లేకపోతే ఏమి లేదు కదా. తర్వాత సింగపూర్ లేఅవుట్ అని చూపిస్తుంటారు కదా, ఆ రెడ్ బిల్డింగ్స్ ఉంటాయి బీచ్లో, అవన్నీ మేం చేసినాయి. దాదాపుగా మీరు 1987 నుంచి ఇంచుమించుగా 2004 వరకు రాజశేఖర రెడ్డి వచ్చిన దాకా యాక్టివ్గానే ఉన్నాను. 2004లో ట్రై చేయలేదు సార్ టికెట్ మళ్ళీ? మన ఎమ్మెల్యే గారు వచ్చి నేనే నిలబడతా అన్నాడు. ఎవరు సార్? హరిబాబు గారు. హరిబాబు మా కార్యకర్తలంతా వెళ్ళి అడిగారు, అదేంటి సార్ మీరు ఒక్కసారికి ఇమ్మని అడిగారు, అప్పుడు మీకు గుర్తుందో లేదో అంటే, వెళ్ళి మీరు మీ అధిష్టానాన్ని అడగండి నన్ను అడుగుతారేంటని ఆయన మందలించాడు. సో మనకు అనవసరం ఇది అనుకున్నాం. నాకు ఉడాలో ఉన్నప్పుడు చివరిలో మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇదంతా ఒకసారి సర్వే చేయమని చెప్పాడంట. నా దగ్గరికి వచ్చి వల్లీశ్వరు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అతను వచ్చి ఉత్తరాంధ్ర అంతా కాంగ్రెస్కు వచ్చేటట్టు కనపడుతుందండి, సౌత్కి ఎవరు లేరు, అదే విశాఖపట్నానికి ఎవరు లేరు, మీరు వస్తే నేను డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను, మీకే ఇస్తాడు సీటు, మీకు మంచి పేరు ఉందని అడిగాడు. నేను అన్నాను, ఉడా చైర్మన్గా ఉన్నాను ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఉడా చైర్మన్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వెంటనే అది అందులోకి వెళ్ళటం మంచిది కాదు, నేను రానని చెప్పాను. అలా నేను అప్పుడు నిలబడలేదు, మాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం ప్రభంజనం వచ్చింది 2004. సో 2009కి వచ్చేటప్పటికి మీరు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? అసలు పీఆర్పీలో ఎందుకు చేరారు సార్? అసలు దాదాపు మీరు అప్పటికే నాకు జూనియర్ ఒక ఆయన డాక్టర్ మిత్ర ఆయన ఉన్నారు. హీ వాజ్ రైట్ హ్యాండ్ టు చిరంజీవి గారు. ఆ రోజుల్లో చిరంజీవి గారి దగ్గర మిత్ర ప్లస్ ప్రభాకర్ వీళ్ళిద్దరే, తర్వాతే మిగతా వాళ్ళంతా. సో మిత్ర మా ఇంటికి వచ్చాడు, బ్రదర్ గురూజీ అంటాడు. గురూజీ అంటే దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు. చెప్పి మేము ఒక లేడీకి ఇద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ వదినికి ఇస్తే బాగుంటుంది, నువ్వు రావాలి, చిరంజీవి చాలా మంచివాడు అని తీసుకెళ్ళాడు. అప్పుడే చిన్న ఇబ్బంది వచ్చింది మాకు ఇక్కడ. అంటే ఒక లేడీ కార్యకర్త లేచి చంద్రబాబు దగ్గర
మా ఆవిడ ప్యారలల్గా ఆర్గనైజేషన్స్ చేస్తుంది, పార్టీకి సహకరించడం లేదు అని ఆమె మీద ఎలిగేషన్ పెట్టింది. గుడ్ల సత్యవతి అని ఒక కార్పొరేటర్. చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నారు, ఏం మాట్లాడాల. సరే ఈలోగా ఇక్కడ పరిస్థితులు కూడా లోకల్గా నియోజకవర్గంలో కూడా పరిస్థితులు బాగలేవు. చంద్రబాబు గారు ఇది కూడా మారిపోయింది అప్పటికి. అప్పుడు చంద్రబాబు వేరు మారిపోయి ఈ ఎవరికి మన విద్యావంతులు తటస్థులు వాళ్ళందరికీ ఇవ్వాలని ఏదో పెట్టారు కదా, మీకు గుర్తుందో లేదు. అప్పుడే వీళ్ళంతా వచ్చారు. అంటే పార్టీ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్టీ టికెట్లు ఇచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అటువంటి ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి. ఈలోగా చిరంజీవి గారు కూడా నాతో చాలా బాగుండేవాడు. అంటే మీరు ఇక్కడ స్ట్రైట్గా చెప్పట్లేదు, ఏంటంటే పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అంటే దానికి అంటే స్థానిక పరిస్థితులు సాటిస్ఫాక్టరీగా లేక, తర్వాత మనకి 2 సార్లు రాలేదు, మనకి సహకారం తగ్గింది, హైకమాండ్లో సహకారం తగ్గింది, మనం ఏం చేయలేమేమో అని వాళ్ళు పిలిస్తే వెళ్ళారు. అంతే, టికెట్ కూడా ఇచ్చారు. నాకు ఇవ్వలా, మాకు సౌత్ అడిగితే నార్త్ ఇచ్చారనమాట. ఆమె నేరుగా ఓడిపోయింది. బట్ నన్ను అడిగితే చిరంజీవి చాలా మంచి వ్యక్తి, అతను కనుక కొద్దిగా ఓపిక పెట్టుంటే సీఎం అయ్యేవాడు. అప్పట్లో ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా అప్పుడున్న కొంతమంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారు ఆకర్షితులై వాళ్ళు వెళ్ళిపోతానంటే ఇంకా ఆయన కూడా కాంగ్రెస్లో కలిపేశాడు. ఆ సమయంలో ఎవరు సార్ పోటీ చేసింది, మీరా మేడమ్మా? మేడం, నేను 2009లో టికెట్ పోటీ చేసిన తక్కువ, అంటే మరీ భారీ మెజారిటీ కాదు కానీ ఒక 5,000 తేడాతో ఓడిపోయినట్టు తైనాల విజయ్ కుమార్ మీద. మా సౌత్ ఇస్తే మాకేం ఇబ్బంది లేదు. అక్కడ కొంత రాజకీయాలు జరిగినాయి. ఏం జరిగింది సార్ అక్కడ? ఏం జరిగింది టికెట్ విషయంలో? నార్త్ ఇవ్వడానికి కొంతమంది నాయకులు, మనం సీనియర్లం కదా, అందుకని అతను కార్పొరేట్ స్థాయి నాయకుడు కాదు అప్పటికి, గురువులు, అతనికి ఇప్పించారు. అది దాని వెనకాల కోలా గురువులకి ఇక్కడ ఇవ్వడానికి మీకు మిమ్మల్ని అక్కడ పంపించడానికి వెనకాల ఎవరు సార్ ప్లే చేసింది? ఉన్నారు, ఎందుకు బాగుండరు. అయిపోయింది కదా అది. కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ చిరంజీవి గారు కలిపేసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ అయ్యాడు పిసిసికి. అక్కడ నన్ను జనరల్ సెక్రటరీగా పెట్టారు చిరంజీవి గారు. ఇప్పుడు ఆ సమయంలో మీకంటే చిరంజీవి గారితో ఎలాగ అనుబంధం ఏర్పడింది సార్? అంటే ఎలా ఉండేది మీతోటి, ప్రయారిటీ ఎలా ఉండేది, ఏం అనుబంధం ఎలా ఉండేది? అంటే ఆయన అందరికీ బాగానే ప్రయారిటీ ఇస్తాడు. నేను కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ హిజ్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్. మా హోటల్ కొంతమంది వచ్చి, అది చిన్న హోటల్ ఎందుకు ఓపెన్ చేస్తామంటే, లేదు రెహమాన్కి మాట ఇచ్చాను వచ్చి ఆయన ఓపెన్ చేయటం. 2-3 సార్లు ఇటు పోలవరం యాత్ర అని ఒకటి పెట్టాడు. అప్పుడు అందరినీ ఎమ్మెల్యేలని అందరినీ తీసుకొచ్చి అక్కడే ఉండేవాడు. సో ఆయన చాలా మానవతావాది, మంచివాడు. అంటే పార్టీ మీతో ఎప్పుడైనా మాట్లాడారా సార్? అంటే పార్టీ లక్ష్యాలు ఏంటి, ఎలా ఉండాలి, రాజకీయాలు ఏ లక్ష్యంతో వచ్చి ఇవన్నీ మాట్లాడారా మీతో? అసలు మాట్లాడడం చిరంజీవి గారికి ఒక 10-15 మందితో ఎప్పుడు మీటింగ్లు పెట్టేవాడు. అందులో నేను ఉండేవాడు, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవాడిని. ఏం చెప్పేవారు సార్ ఆయన? అంటే అప్పుడు ఏం మాట్లాడేవారు ఆయన? అంటే ఆయన మాట్లాడడానికి టైం లేదండి. ఆయన బస్సులో నేను ఉండేవాడిని. నేను గుంటూరు కృష్ణా ఇన్ఛార్జ్. ఆయన బస్సులో నేను ఉంటాను. తర్వాత అక్కడ న్యూస్ అందించడానికేమో మన కన్నబాబు ఉంటాడు. అసలు ఆ బస్సులో వెళ్తుంటే లేడీస్ అండి వేలాది మంది ఈ టెర్రస్ల మీద నిలబడి చిరంజీవి మేనియా అండి. అప్పుడు అది కేవలం సీట్లు సరిగ్గా ఇచ్చుకోకపోవటం వలన పోయింది, కానీ లేకపోతే ఒక 60-70 సీట్లు వచ్చాయి. ఎందుకు దెబ్బతింది అంటారు సార్? అంటే ప్రయోగాలు చేయడం అంటారా? అంటే కొత్త ఆయనకేం సంబంధం లేదు, ఆయనేమో తిరుగుతున్నాడు. వేరే 2-3 ఉన్నారు పార్టీ హౌస్లో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని. అప్పట్లో అల్లు అరవింద్ గారి మీద కూడా కొంత నెగిటివ్ వచ్చింది సార్, టికెట్లు కేటాయించి. ఆ టికెట్లు ఇచ్చేటప్పుడే కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు అంతెందుకు, మాది సౌత్ అయితే తీసుకెళ్ళి నార్త్ వేశారు. అటువంటి 50-60 సీట్లు పోయినాయి. వాళ్ళు స్థానికంగా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో
వాళ్ళని పెట్టకుండా నేరోతో కూడా కొన్ని సీట్లు ఓడిపోయాయి కదా సార్, 25-30 సీట్ల వరకు నేరో సీట్లతో ఓడిపోయాయి. అదే 60-70 సీట్లు వచ్చాయి. తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్లో ప్రయాణం ఎలా కొనసాగించారు? ఆ తర్వాత కాంగ్రెస్లో 2 ఏళ్ళు ఉన్నాం కదా, జనరల్ సెక్రటరీ ఇచ్చారు, మా గంట మినిస్టర్ అయ్యాడు, బాగానే జరిగింది. ఈలోగా మూర్తి గారు మళ్ళీ పిలిచి మన పార్టీకి మనం ఉండటం మంచిది వచ్చేసేయంటే ఆయనే తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇప్పిస్తాను వచ్చేసేయంటే మళ్ళీ చంద్రబాబు దగ్గర చేరాం. చివరిలో పార్టీ సీటు నాకు ఇవ్వలేదు, గణేష్ కుమార్కి ఇచ్చారు. అప్పుడు ఏం చేశారంటే నన్ను సాటిస్ఫై చేయడం కోసం మళ్ళీ సెకండ్ టైము నగర అధ్యక్షుడు ఇచ్చారు, పార్టీ ప్రెసిడెంట్ అయ్యాను. ఇక్కడ 4 గెలిచారు, సిటీ 4 గెలిచారు. సిటీ 4 గెలిచాము నేను అధ్యక్షుడినప్పుడు. మొత్తం వచ్చింది 23. 14 సమయానికి 14లో 19లో 19 సార్. 19. నేను మళ్ళీ టీడీపీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు కాదు, గణేష్ కుమార్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. గెలిచిన తర్వాత నన్ను పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ప్రెస్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రెహమాన్ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ గడప తొక్కనన్నాడు. అంటే అప్పుడు లోకేష్ గారు వచ్చారు, ఎయిర్పోర్ట్లో ఉంటే లోకేష్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ ఇది జరుగుతుంది. అంత ఓపెన్గా ఆయన రాకపోతే రాపోయాడు, ఓపెన్గా ప్రెస్లో చెప్పడం కరెక్ట్ కాదు సార్. మన పార్టీ జెండా పట్టుకొని మన పార్టీ సీటు గెలిచి పార్టీ ప్రెసిడెంట్ అంటే మీ రిప్రజెంటేటివ్ నేను, అది రెహమాన్ కాదు కదా అని చెప్తే నా చేతిలో ఏమీ లేదు, చంద్రబాబు గారితో మాట్లాడాలన్నాడు. ఆయన కూడా పెద్దగా స్పందించలేకపోయాడు, ఎందుకంటే అవతల ఎమ్మెల్యే కదా. దాంట్లో పరిస్థితి బాగాలేదులే అని వైసీపీకి వెళ్ళాం. కానీ వైసీపీలో ఎప్పుడు వెళ్ళారు సార్ వైసీపీకి? ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరానికి వెళ్ళాను, 19 తర్వాత 20లోనూ ఎప్పుడు వెళ్ళాను. ఎందుకు అంటే టీడీపీలో కొనసాగలేని పరిస్థితులు ఏమొచ్చి మళ్ళీ రెండోసారి వచ్చిన చెప్పే కదా, ఈ గణేష్ కుమార్ అనే అతను పొసకలేదు ఆయనతోటి. పార్టీ ఆఫీస్కి వచ్చేవాడు కాదు, అతను నియోజకవర్గం నుంచి ఏ కార్యకర్తను రానిచ్చేవాడు కాదు. ప్రెస్కి వెళ్ళి మాటికి నా మీద నేను పార్టీ ఆఫీస్ అతను ఉన్నంతకాలం పార్టీ ఆఫీస్కి రానన్నాడు. కాబట్టి నేను ఇన్ఎవిటబుల్గా ఈలోగా వైసీపీ నుంచి నువ్వు రా ఎమ్మెల్సీ ఇస్తామని తీసుకెళ్ళారు. అక్కడ అసలు రాజకీయ వ్యవస్థే లేదు. అంటే వైఎస్ఆర్సీపీలో మీరు అంటే ఆ పాలన చూశారు కదా, దాదాపుగా 4 ఏళ్ళు మీరు ఆ పార్టీలో కొనసాగారు మొన్నటి వరకు కూడా. అది రాజకీయ పార్టీగా మనలేదండి. ఎందుకంటే ఏమైంది అసలు అంటే 150 సీట్లు 2019లో వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఆ తర్వాత 11కి మొన్న ఎలక్షన్ చూస్తే 11 తగ్గిపోయింది. వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదా అసలు జనాలకి? అంటే ఏం చెప్తారు మీరు? చేసింది, చేయలేదని అదే నేను చెప్పేది. ప్రతి గవర్నమెంటు 2-3 స్కీములు చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఇప్పటికీ అదే నడుస్తుంది. అలాగే మన ఒక డాక్టర్గా చెప్తున్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత హెల్త్ అతను చేసినట్టు ఎవరు చేయలే. చాలా హెల్త్లో రిఫార్మ్స్. అందులో మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు, మన కృష్ణబాబు గారు చాలా బాగా చేశాడు. అలాగే ఎడ్యుకేషన్, మా దగ్గర పనిచేసే పిల్లలకి ఆ గవర్నమెంట్ స్కూల్లో దొరికేది కాదు సీటు. ఆ కాలంలో రికమెండేషన్ పెట్టి చేరేవాళ్ళం, సీట్లు అయిపోయినాయని బోర్డులు పెట్టేవాళ్ళు. అది ఏదైనా మనం తప్పు అలా మాట్లాడకూడదు. నాడు నీడు అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగిన కార్యక్రమం. కాకపోతే అతను ఏంటంటే ఒక రాజకీయవేత్తగా కాకుండా ఏదో ఎక్కడో చోట కూర్చొని నలుగురు సామంతరాజులను పెట్టుకొని నడిపించడం వల్లనే అతను ఓడిపోయాడు తప్పించి, అతనే కనుక ప్రజల్లోకి వచ్చి ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలతో మాట్లాడి కార్యకర్తలతో కొద్దిగా అనుబంధం పెంచుకొని ఉంటే అతను బాగుండేది. ఇప్పటికైనా అతను ఆ మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే లోకేష్కి కూడా చెప్పా కదా, ఆ రెడ్ బుక్ ఇంక పక్కన పెట్టేసి ప్రజలకు ఏం చేయాలనే దాని మీద దృష్టి పెడితే లోకేష్కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరు 3 తరాలు చూశారు అక్కడ. ఫస్ట్ తరం ఎన్టీఆర్ గారితో పనిచేశారు, ఆయన తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారితో పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారిని కూడా మీరు చూశారు ఆ 2014 సమయంలోనే. 3 తరాల్లోనూ డిఫరెన్స్ ఏం గమనించారు సార్? ఎన్టీ రామారావు ఒక టవరింగ్ పర్సనాలిటీ. అతను దాదాపు అతని ఇన్ఫ్లుయెన్స్ మొత్తం దేశం మీద పడిపోయింది.
ఆయన చైర్మన్ అయ్యాడు కదా మొత్తం నేషనల్ ఫ్రంట్కి. నేషనల్ ఫ్రంట్కి. ఆ పర్సనాలిటీకి వెళ్ళిపోయాడు అతను. తర్వాత స్ట్రాటజిస్టు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, తెలివితేటలు ఉన్న అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వచ్చింది. కాకపోతే ఆ పర్సనాలిటీతో మనం కంపేర్ చేయలేము చంద్రబాబుని. చంద్రబాబు హార్డ్ వర్కర్, వర్కాలిక్. అతనిలో అది చూసాం. ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. అంత టెక్నాలజీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు హయాంలో టెక్నాలజీ లేదు. టెక్నాలజీ అప్పుడప్పుడే వస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బిజినెస్ స్కూల్ పెడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు హేళన చేశారు. కానీ చాలా సక్సెస్ అయింది కదా. అట్లాగే ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చేసారు. అవన్నీ బాగా తెలిసిన వ్యక్తి లోకేష్ ఫారెన్లో చదువుకొచ్చాడు, అన్నీ ఉన్నాయి. నువ్వు ఆ టైప్లో వెళ్ళిపోయి బ్రాడ్ మైండెడ్గా వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది లోకేష్ బాబు అని చెప్పడమే నా ధర్మం. అది ఇంకా కక్ష మానేయాలి. ఆ కక్ష చేస్తుంటే ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయడానికి అది పనికి వస్తుంది. కానీ జనరల్ సమాజంలో ఉన్న పబ్లిక్ ఏంటి ఇంకా ఈ గొడవలు అనే విధంగా ఉండకూడదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్లోగా తగ్గిస్తున్నాడేమో అని అనుకుంటున్నా. అతను తెలివిగానే అతను తగ్గించకపోయినా చంద్రబాబు నాయుడు దాన్ని కంట్రోల్ చేస్తాడనేది నా నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్ధతి వేరు. ఆయన ఆచి తూచి పోతుంటాడు. కొద్దిగా లోకేష్ గారు యంగ్స్టర్ కాబట్టి జంప్ అవుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 99 పైసలకి నేను ఇస్తా అని అలా అనకూడదు. ఇది ప్రజల సొమ్ము కదా, నువ్వు 99 పైసలకి ఇవ్వు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉండాలంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి తప్పించి మనం మనసులో ఏదో ఒక పార్టీనే దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడకూడదు. పార్టీలు శాశ్వతం కాదు. 14-19 మధ్యలో ఆయన ఐటీ మినిస్టర్గా చేయడం చూస్తారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేయడం చూస్తున్నారు లోకేష్ని. డిఫరెన్సెస్ గమనించారా సార్? అతను ఐటీ మినిస్టర్ కన్నా పంచాయతీరాజ్ చాలా బాగా చేశాడు. పంచాయతీరాజ్లో హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఐటీ అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా అతనే ఫిట్ మా మొత్తం క్యాబినెట్లో. అతను బాగా చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ వెల్. బట్ ఒకటే ఏంటంటే నేను అనే మాట మాట్లాడకూడదు. రాజకీయాల్లో మనము అనేది మాట్లాడాలి. నేను చేస్తాను అని ఎప్పుడైతే 99 పైసలు అన్నాడో అది ప్రజలు చూసేటప్పుడు ఏంటి ఇది ఆయన ఇష్టం వచ్చినట్టే చేస్తాడా అనేది వస్తుంది. అంటే దాని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కూడా దాని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అంటే రాజకీయంగా 99 పైసలకి ఎకరం ఇవ్వడం అనే దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు ఎలా చూస్తున్నారు అనేదే రాజకీయ నాయకులు చూడాలి తప్పించి రాజకీయాలు విమర్శల కోసం ఉండకూడదు. ప్రజలకి మంచి జరిగే ఏ కార్యక్రమం అయినా ప్రతిపక్షం కూడా సహకరించే ఆ రాజకీయాలు రావాలనేది నా ఉద్దేశం. రెండోది ఇంకోటి సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా మీరు చూశారు. అప్పుడంటే నేను టీడీపీలో ఉన్నాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తర్వాత పీఆర్పీలో ఉన్నారు, 2 సార్లు ప్రతిపక్షం. తర్వాత మీరు కాంగ్రెస్లో కలిసినప్పటికీ ఆయన లేరు. సో ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారిని ఆయన పాలన చూసిన తర్వాత మళ్ళీ మీరు 2019 తర్వాత మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు. 4 ఏళ్ళ పాలన. ఆ పాలన ఈ పాలన చూసినది ఏమనిపించింది సార్? అంటే రాజశేఖర రెడ్డి గారు దక్కాముక్కలు తిని 30 ఏళ్ళు తిన్న తర్వాత ఆయన సీఎం అయ్యాడు. అయిన తర్వాత పూర్తిగా దెర్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు అంతా పాజిటివ్ అవుట్లుక్లోనే వెళ్ళాడు కానీ ఎక్కడ నెగిటివ్ అవ్వాల. అతను కొన్ని తెచ్చిన ఈ 104లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇటువంటివన్నీ ఉండిపోయినాయి. నేను ఒకటి చెప్తా ధైర్యంగా. చాలామంది నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పు అంటారు. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా. ఆయన తెచ్చిన పొదుపు సంఘాలకి ఎంకరేజ్మెంట్ కానీ, ఆయన తెచ్చిన రైతు బజార్ అనేది అన్ని వర్గాలకి కావాలి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు తెచ్చాడు రైతు బజార్లు. వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, రైతు బజార్ని చంద్రబాబు నాయుడు తెచ్చాడని ఈ మధ్య ఎప్పుడు చెప్పాలి, అందరూ మర్చిపోయారు. నేను సమాజానికి చెప్తున్నా, చంద్రబాబు బాగానే చేశాడు ఆయన తరహాలో.
అలాగే రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు. రాజశేఖర రెడ్డిని అనుకరించి లిబరల్గా ఉండి ప్రజాస్వామ్యతంగా చేసి ఉంటే జగన్ కంటిన్యూ అయ్యేవాడు. కానీ అతను నలుగురి మీద ఆధారపడి ఉత్తరాంధ్ర ఒకడు, దక్షిణాంధ్ర ఒకడు, రాయలసీమ ఒకటి ఇలా ఇవ్వటం వలన అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది కాదు. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, చిప్పట్లో నేను ఎలక్షన్ ముందు రమ్మన్నాడు జగన్ గారు వచ్చారు ఈ ఊరు. వచ్చి నాకు సుబ్బారెడ్డి గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తారయ్యా అని నాకు చూపించాడు కూడా సుబ్బారెడ్డి గారు. సరే అది గురువులు గారికి ఇచ్చారు, అది వేరే సంగతి. అక్కడికి వెళ్తే నన్ను గుర్తుపట్ల జగన్ గారు గుర్తుపట్టకపోతే పక్కనే మన గురునాథరావు గారు అబ్బాయి మన అమర్ ఉన్నాడు. అమర్ అన్నాడు, సార్ రెహమాన్ గారు సార్ మా ఫాదర్ని ఓడిచ్చారు సార్ ఈయన, మీకు తెలుసు బాగా, మీరు సడన్గా అని అట్ట సరిదీశాడు. అప్పటికే ఆయన ఓడిపోతున్నాడని ఆయన తెలుసు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకు సార్ అంత 151 సీట్లు వచ్చి పెద్ద మెజారిటీ? అంటే ఇప్పుడు మనం చూస్తే 94 మీ సమయంలో వచ్చి ఎంత భారీ మెజారిటీ వచ్చిందో అలా వచ్చాయండి. కార్యకర్తల అసమ్మతి, వైసీపీ కార్యకర్తలంతా కనీసం మాకేమీ లేకుండా చేశాడు. ఇది మన వీళ్ళని వాలంటీర్స్ని పెట్టారు కదా, వాలంటీర్స్ చాలా బాగా పనిచేశారు. కానీ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వలన ఒకటి, రెండోది రాజకీయ నాయకులు ఎంపీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని పక్కన పెట్టి ఒక యువరాజుని ఇక్కడ పెట్టి వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేది. అంతే తప్పించి ఎమ్మెల్యేలకి అసలు ఇంటర్వ్యూలు ఎక్కడ ఉన్నాయి? రాజకీయ ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేశాడు జగన్. అంత పెద్ద వయసులో రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఆయన నిజంగా తప్పు చేసిన అంటారా సార్? అది ఏంటది? తుపాకీ చంపారు ఇన్సిడెంట్. అది మరి రాజశేఖర రెడ్డి కదా, అది చంద్రబాబునే చేసేవాడు కాదు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అనేది సామాన్య ప్రజల్లో ఇది కరెక్ట్ కాదనేది వచ్చింది. మీరు అప్పుడు ఇద్దరు ఇన్ఛార్జ్ని చూస్తారు ఇక్కడ విశాఖపట్నంలో, అంటే ఉత్తరాంధ్రలో. మొదట 2-3 ఏళ్ళు సాయిరెడ్డి గారిని చూస్తారు, విజయసాయిరెడ్డి గారిని. ఆయన ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎంపీగా ఉన్న సుబ్బారెడ్డి గారిని చూస్తారు, వైవి సుబ్బారెడ్డి గారిని. ఆయన టీడీడీ చైర్మన్గా ఉంటూనే ఇక్కడ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారని. ఈ డిఫరెన్సెస్ ఏమైనా గమనించారు సార్? ఏమైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఆయన దగ్గర అయినా అపాయింట్మెంట్? ఇద్దరు క్లోజ్గానే ఉండేవాళ్ళు, నన్ను బాగా గౌరవించేవాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ సామంతరాజులు అనవసరం అంటాను. నీకు ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళ ద్వారా నడిపించకుండా పార్టీ కార్యక్రమం అవ్వాలంటే మినిస్టర్ పక్కన నిలబడి ఉండేవాడు అమర్నాథ్. ఈయన వచ్చి ఆ సెంటర్లో సీట్లో కూర్చుంటే అసలు అది ప్రజలకి అంత నచ్చదు కదా. పార్టీలను పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యయుతంగా నడిపించకపోవటం మూలాన్నే ఫైనల్గా జగన్ ఓడిపోయాడు తప్పించి జగన్ కూడా కొన్ని మంచి పనులు చేశాడు. ఇప్పుడు మీరు అంటే వైఎస్ఆర్సీపీని ఎందుకు వీడి జనసేనలో చేరారు సార్ లాస్ట్ ఇయర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత? నేనా చెప్పాను కదా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. జగన్ గారు ఎవరితో మాట్లాడు, నన్నే గుర్తుపట్టలేదు చివరిలో 4 ఏళ్ల తర్వాత. ఇదంతా మరి మీరు బయటికి రాకుండా, ప్రజల్ని కలవకుండా, కార్యకర్తలంతా అసంతృప్తి. అందరూ మా ఓటర్లకు వచ్చి చెప్పుకునేవాళ్ళు. మేమేమో సుబ్బారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి చెప్పేవాళ్ళం, వాళ్ళేమో నిస్సహాయత వ్యక్తపరిచేవాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఇది రాజకీయ పార్టీగా మనటం కష్టం, ఇంకా అనవసరం అని నేను, చిరంజీవి గారు మాకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారితో పనిచేసాం, తెలిసిన అధినేత ఉన్నాడని ఇందులో మా వంశీయ ఇందులో ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళాడు. సార్ ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే రెహమాన్ గారు మారుతారు. మొదట తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన 99 కొనసాగారు. ఆ తర్వాత కూడా చైర్మన్ ఇచ్చారు కాబట్టి కొనసాగారు. అక్కడి నుంచి ఆయన పీఆర్పీలోకి అధికారం వస్తుందని ఉద్దేశంతో వెళ్ళారు. అక్కడ రాలేదు, కాంగ్రెస్లో కల్పించింది, కాంగ్రెస్లో కొనసాగారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే అధికారంలోకి దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ జనసేనలోకి వచ్చారు అనేది మీ మీద వచ్చే విమర్శ. దానికి చెప్తాను సార్, నేను చెప్తాను. నిజమే, ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, మీరు ఒకే పార్టీలో ఉండి ఇప్పటికి చాలా పైన ఉండేవాళ్ళని. ప్రజలకి మీకు కనపడని కొన్ని సున్నితమైన సమస్యలు రాజకీయ నాయకులకు ఉంటాయి.
అవి బయటికి చెప్పుకోలేరు. దాన్ని కొంతకాలం సహిస్తారు. సహించిన తర్వాత ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా అది ఆ హైట్కి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ 175 మంది మంచివాళ్ళే ఉంటారు. ఎవరో ఒక 25 మంది ఉంటారు తప్పించి వీళ్ళందరూ ప్రజలకు ఏదో చేయాలనే ఉంటారు. నేను కూడా చెప్తున్నా, ప్రజలకు చేయటం కోసమే నేను అధికార పార్టీలోకి వచ్చాను తప్పించి నేను వైసీపీలో కానీ ఇప్పుడు మన జనసేనలో కానీ నేనేమి మనం అధికార పార్టీలో ఉంటే ఏంటంటే నలుగురికి 4 పనులు చేయగలం. అంటే ఇప్పుడు అధికారం కోసం పార్టీలు మారారా, ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీలు మారారా? ఆత్మాభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. నేను హర్ట్ అయ్యాను. ఎక్కడ నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే నీ దగ్గరికి నేను రానని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాన్ని ఆ అధిష్టానం కంట్రోల్ చేయకపోతే ఇంకా నేను అధ్యక్షుడిగా ఉండి ఏం చేయాలి అక్కడ? ఎవడో వదులుకుంటాడు? ఇక్కడేమి నాకు పూలగుచ్చి ఇవ్వరు. కానీ అక్కడ ఐఎమ్ హర్ట్. నేను వెళ్ళి లోకేష్ గారిని కలిశాను. కలిస్తే ఆయన చంద్రబాబు గారు సార్ట్ అవుట్ చేస్తా అన్నారు. ఎమ్మెల్యే అవ్వటం వల్ల నాడు చేయలేదు. ఆఖరికి ఆ ఎమ్మెల్యే కూడా వచ్చి వైసీపీలో చేరిపోయాడు. మేము మొన్న మా మిస్సెస్ వాళ్ళందరూ వంశీకే చేశారు సౌత్లో. మా కార్యకర్తలంతా వంశీకే చేశారు. నేను ఒక్కడే వెస్ట్లో ఉండిపోయాను. నేను చెప్పేది ఏంటంటే ఆ క్వశ్చన్ వేయడానికి ఇప్పుడు ఏ పార్టీకి అర్హత లేదు. ఎందుకంటే మొన్న ఈ కూటమి వచ్చిన తర్వాత ఎవరికి అర్హత ఉంది చెప్పండి? ఏ రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీకి అర్హత ఉందో నాకు మీరు క్వశ్చన్ చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ అండి? ఏ పార్టీలో మీరు సీట్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ ఆయనకి బీజేపీలో చేర్పించి తెలుగుదేశం పార్టీ మూల స్తంభాల్లో వాళ్ళ నాన్న కూడా ఒకడు, నల్లమల్లి మూలారెడ్డి. మూలారెడ్డి గారు. మూలారెడ్డి మరి వాళ్ళు తెలుగుదేశం కరడుగట్టిన తెలుగుదేశం వాళ్ళని ఆయనని ఇవ్వటానికి బీజేపీకి పంపాలా? క్వశ్చన్కి సమాధానం కూడా రావాలి కదా. మరి జనసేనలో ఉన్నవాళ్ళంతా జనసేన వాళ్ళేనా అయ్యింది? తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది లేరు? మా భీమవరం ఎమ్మెల్యే గారు ఏ పార్టీ? పులపర్తి రామాంజనేయులు గారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు టీడీపీ ఎమ్మెల్యే అక్కడ భీమవరం. ఇవన్నీ ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే డబ్బున్న వాళ్ళకి, నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలా, మీరు నన్ను అన్నారు కాబట్టి నేను రాజకీయాల్లో ఉండి నలుగురు పనిచేసానే తప్పించి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒక పైసా నేను ఎప్పుడు సంపాదించలేదు. అధికార వ్యామోహంతో వెళ్ళుంటే నేను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు రమ్మన్నప్పుడే విశాఖపట్నంకి ఉడా చైర్మన్ నుంచి జంప్ అయిపోయేవాడిని. అటువంటివి ఉండవు నాకు. కాకపోతే ఇప్పుడు అసలు డబ్బులు పెట్టుకొని సెంటర్లో ఉంటే రాజకీయ పార్టీలు క్యాస్టు డబ్బు చూసి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. అందరూ అదే చేస్తున్నారు. ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేసాను అనుకోలేదు సార్? ఇన్ని పార్టీలు వరుసగా మారారు మీరు. చూడని పార్టీ అంటూ లేదు, మీరు దాదాపుగా అన్ని పార్టీలను చూస్తారు. బీజేపీ వాళ్ళు అది ఒకటే మిగిలిన వెంకయ్య నాయుడు ఎప్పుడో పిలిచాడు, రాజ్యసభ సీట్లు కూడా ఇస్తామన్నారు. నేను రానని చెప్పాను. నాకు ముందు ప్రజలు, తర్వాత కమ్యూనిటీ కూడా ఒకటి ఉంటుందిగా. కమ్యూనిటీని అందరినీ వ్యతిరేకించి నేనేం చేయగలను? ఇప్పుడైనా చెప్తున్నా, నాకేమీ పదవులు ఏం అక్కర్లా. నేను ఫోన్ ఎత్తి ఎవరికి ఫోన్ చేసినా పని చేస్తారు. అంటే రాంగ్ స్టెప్ వేసాను రాజకీయాల్లో అని అనుకోలేదు సార్. అంటే అనుకోకుండా ఎమ్మెల్యే వచ్చింది. 94 నుంచి 99 మధ్యలో కష్టపడి పనిచేసారు. అనుకోకుండా ఎమ్మెల్యే రాలా, కష్టపడి ఫైట్ చేసి తెచ్చుకున్నాం, పని చేసి తెచ్చుకున్నాం. ఒక గోల్ పెట్టుకున్నాం ఎమ్మెల్యే అవ్వాలని. నేను డాక్టర్ ఎలా అయ్యాను? ఒక డాక్టర్ చక్రవర్తిలో డాక్టరు జగ్గయ్య ఎవరో కోట్ వేసుకొని తిరుగుతుంటాడు. ఆ సినిమా చూసిన తర్వాత మనం ఎందుకు డాక్టర్ కాకూడదని గట్టిగా చదువుకుని డాక్టర్ అయ్యాను. అయిన తర్వాత బాటం శ్రీరామూర్తి గారి, అది సినిమా ఇన్స్పిరేషన్ మీకు డాక్టర్? సినిమా ఇన్స్పిరేషన్. బాటం శ్రీరామూర్తి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ అవన్నీ చూసి మనం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు అనుకున్నాను. కష్టపడ్డాను, ప్రజల్లోకి వెళ్ళాను, అయ్యాను. మూడోది, నేను ఎమ్మెల్యే హోదాలో ఉడా డైరెక్టర్ అయ్యాను. గంగిరెడ్డి గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆ సీటు మనం ఎందుకు ఎక్కకూడదని అనుకున్నాను. మూర్తి గారితో చాలా బాగా సెయిల్ అయ్యాను, తెచ్చుకున్నాను. దేనికైనా ఒక ఎయిమ్ ఉంటుంది కదా మీ ప్రొఫెషన్లో ఉన్నట్టే. మంత్రి మీద ఇప్పుడు ఫోకస్ చేయలేదు సార్ అసలు? అలాగా మంత్రి నాకు ఇచ్చారు, ఒక స్టేజ్లో నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 94లో సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే? 96లో 97లోనే ఇప్పుడు. సరే
ప్రభాకర్ రెడ్డి అని ఒక ట్రెజరర్ ఉండేవాడు టీడీపీకి. అతనికి ఈ ఖలీల్ బాషా అని ఒక హెల్త్ మినిస్టర్ చేశాడు అతను. ఖలీల్ బాషా కడపలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కడప ఇస్తే బాగుంటుందని వాళ్ళు అనుకొని లాస్ట్ మినిట్లో కడపలో ఇచ్చారు. మీ పేరు ఉండేది సార్ ఇప్పుడు అందులో? ఉంది. అనౌన్స్ అంటే మీకు ఎలా తెలిసింది అసలు మీకు ఉంది అని ఏమైనా చెప్పారా? మీకు ఇస్తామని ఏమైనా చెప్పారా సార్? ఇవన్నీ ఉంటాయి కదా, సాయంత్రం వరకు ఉందనే చెప్పారు. తర్వాత ఇది జరిగింది. ఏదేమైనా ఐఎమ్ హ్యాపీ. నేను రాజకీయాల్లో ఉన్నందుకు కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను. అసలు ఎవరు చేయలేని కన్నికా పరమేశ్వరి టెంపుల్ని వాళ్ళకి అప్పు చెప్పడం అనేది చిన్న విషయం కాదు. గవర్నమెంట్లో తీసుకొచ్చి నేను చంద్రబాబుని గట్టిగా మెప్పించి తీసుకొచ్చి ఇచ్చాను. మరి వాళ్ళు పిలిచి వేలాది మంది వయసులంతా కూర్చొని నాకు బిరుదిచ్చారు కదా గుప్తా అని. నేను ముస్లిం అని ఎవరు నన్ను దూరం చేయరు విశాఖపట్నంలో. అసలు ముస్లింల కన్నా నేను నాన్ ముస్లిమ్స్కి ఎక్కువ పని చేసి ఉంటాను. ముస్లిమ్స్ నన్ను ఆదరిస్తారు. మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం అప్పుడు ఏమనిపించింది సార్? అది ఏమనిపించలేదా మీకు? ఏమో మా సుబ్బారావు గారు అంతా డివి సుబ్బారావు గారు అందరూ పొద్దున్నే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు. ఏముంది ఇవన్నీ ఇది ఒక క్రీడ లాంటిది, ఎవరు ఏమీ కాదు. పామునిచ్చిన అట్లాంటిది. అంతే పాము కరిస్తే కానీ ఒకటి, ఈ స్టేట్లో రెహమాన్ అనేవాడు మంచివాడు, తప్పుడు పనులు చేయడు, కక్కుర్తి పడ్డు, అంతవరకు చాలు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆ సంబంధించిన కాపు కులం నేతలందరూ, లేదంటే ఆయన అభిమానించిన అభిమానులందరూ, ఆ పార్టీ కార్యకర్తలు అందరూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది అందరి కోరిక. ఆయన చూస్తే మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారన్నారు. సో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చూసే అవకాశం ఉండకపోవచ్చు అంటారా? అలాగా ఎవరు ఎప్పుడు సీఎంలు అవుతారనేది ప్రజలు చేయాలి. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తను ఇచ్చిన శాఖల్ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అసలు పూర్వకాలం అయితే పంచాయతీరాజ్ డబ్బులు వస్తే కేంద్రం నుంచి అన్నీ జనరల్ ఫండ్స్కి వెళ్ళిపోయి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి చేస్తున్న సంఘటన చాలామందిని చూశాను, ఎవరు చేయలేదు. ఈజ్ ది బెస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్. ప్రజల్లో పనిచేస్తున్నాడు. అల్టిమేట్గా ఎవడండి మన గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసినవాడు ఎవడున్నాడండి, ఎవడు పట్టించుకున్నాడండి? పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవుతాడా అని అడగటానికి ఇది సమయం కాదు. మేము ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వాలనే కాదు, ఈ 4 ఏళ్ళు బాగా పనిచేసి తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీరు బాగా పనిచేస్తున్నారు అంటున్నారు, కానీ పార్టీలో కానీ ప్రజల్లో కానీ, అంటే పార్టీలో మీకు పవన్ కళ్యాణ్ మీద క్రేజ్ పెరిగి ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఆ స్థాయి క్రేజ్ ఏదైతే 2024 ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు తగ్గింది అని చెప్తున్నారు ప్రజలు. నేను ప్రజానాడి బాగా తెలిసినోడిని. ప్రజలు మెమరీ షార్ట్. ఇప్పుడు నేను చెప్పానే, వాజ్పేయి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ ఎలా ఇది చేశాడు, అద్వానీకి ఎలా ఫ్లైట్ ఇచ్చాడు, అప్పుడున్న నాయకులు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ ఈ తరంలో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది, అసలు ఒకడొకడు మొహం చూసుకోవటమే కష్టమైపోయింది. ఎందుకు ఈ వైషమ్యాలు, ఎందుకు ఈ విరోధాలు? అసలు మనం దేనికోసం వచ్చాం? మనం ఫ్యాక్షనిస్ట్ చేద్దామని వచ్చామా? మనం ప్రజలకి మంచి చేద్దామని మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది నా సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ వాల్యూ అంటే పెరిగిందంటారా, ప్రజల్లో తగ్గిపోయిందంటారా? నేను చెప్తున్నా కదా, ప్రజలు అది ఎలక్షన్ ఇంకో సంవత్సరం ఉన్నగా చెప్తాం. ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో బాగా చేస్తున్నాడు. అంతవరకు ఎవరు ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరు విమర్శ చేయట్లేదు. అతను సందర్భానుసారం అతను పనిచేస్తుంటాడు. నేను ఒకసారి చెప్పాను అతనికి, నువ్వు చాలా మంచి యాక్టర్ అయ్యా, అంటే యాక్షన్లో నీకు ఈజీ ఉంటుంది, దేవానందలాగా పనిచేస్తావని నేను అనుకుంటున్నాను. మొన్న కూడా చెప్పాను నేను. ఎవరిలాగా సార్? దేవానంద్. ఆయన అంటే మీకు తెలియదు, అది మా కాలంలో దేవానంద్ అతను చాలా పెద్ద. రాజ్ కపూర్, దేవానంద్, దిలీప్ కుమార్, వాళ్ళు ముగ్గురు. దేవానంద్ అలా ఆ ఈజ్ ఉన్న తెలుగు నటుడు పవన్ కళ్యాణ్. కూటమి పాలు ఎలా ఉందంటారు సార్? ఏడాది
తిరగకుండానే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. 2029కి కూటమి ఉండకపోవచ్చు అనేది కూడా చాలా మందిలో ఇప్పుడు అసంతృప్తి. ఎలా ఎందుకంటే చెప్తాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 పార్టీలలో కార్యకర్తలకు సరైన గౌరవం దక్కట్లేదు, నాయకులకు సరైన గౌరవం లేదని చెప్తున్నారు. మీకుందా సార్? మీకు ఇతర పార్టీలు అంటే ఏదైతే నాకు బీజేపీ ఏ పార్టీలో అయినా సరే గౌరవం ఉంది. ఎందుకంటే మాధవ్ కన్నా ముందు మరి ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండు. ఆయన నేను ఒక నేను ఒక పాంప్లెట్ వేసా మాధవ్ ఎలక్షన్ కోసం ఎమ్మెల్సీ వేసి ఒక 200 మంది ముస్లిమ్స్తో మా హోటల్లో మీటింగ్ పెట్టా. ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ చేత అతనికి ఓటేయించాను. నేను చెప్పడం కాదు, పిఎం పాలెం వెళ్ళాడు మాధవ్. వెళ్తే అక్కడ ముస్లిమ్స్ ఒకటే చెప్పారు, రెహమాన్ గారు మాకు చెప్పారు సార్, మేము మీకే ఓటేస్తా ఉన్నారు. మరి నేను చెప్తే ముస్లిమ్స్ కోట వీధిలో ఈయనకేలా హరిబాబు ఎవరు? కాబట్టి ముస్లిమ్స్తో నేను ముస్లింని కాబట్టి నేను మెడలో ఎముకలు వేసుకుంటానని నేను చెప్పను. అన్ని వర్గాలు రాజకీయాల్లో కావాలి, అన్ని కులాలు మనకు సపోర్ట్ ఇవ్వాలి. ముస్లిమ్స్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా మనం అభయం ఇవ్వాలి. కూటమి పాలన ఎలా ఉంది సార్? ఏడాది పాలన ఎలా ఉంది? ప్రజల వ్యతిరేకత వచ్చిందనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ కూటమి పాలన బాగాలేదు అనక బాగుందనే అంత హుందాతనం ఏ రాజకీయ నాయకుల్లో ఉందని నేను అనుకోవట్లేదే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ లేదు, నెహ్రూ లేడు, వాజ్పేయి లేడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న హుందాతనం ఎక్కడుంది? ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న ప్రధానులు ఎప్పుడో ప్రధానులు ఏదో చేయలేదని చెప్తుంటే మనం చరిత్ర తెలిసి నాబోటుడు వింటా కూర్చుంటున్నాం. కాబట్టి మారిపోతున్నాయి రాజకీయాలు. ఆ రాజకీయ వరవడిలో పడిపోతున్నారు ప్రజల్లో కూడా ఆ మెమరీస్ తగ్గిపోతున్నాయి. అందుకని నేను చెప్తున్నా, రాజకీయ నాయకులందరూ మీరు వర్గ వైషమ్యాలు మానేసి ప్రజల కోసం పనిచేస్తూ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాం, ప్రభుత్వంలో వచ్చినప్పుడు అదే మాటను మళ్ళీ ట్విస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ తీసేయాలి. రాజకీయాల్లో కూడా ప్రక్షాళన రావాలి. దానికి రాజకీయ పార్టీల హెడ్లు కూడా పూనుకోవాలి. అంతేగాని మీకు డబ్బులు ఉంటేనే ఇస్తాం, మీ కులం ఉంటేనే ఇస్తాం అనే రాజకీయాలు వచ్చిన తర్వాత ఎవరేం చేయగలరు? అదే విషయం, నాకు సీట్ ఇచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు కులం లేదు, మరి ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఎన్టీ రామారావు స్థాయికి అందరూ పెరగాలి, ఆ ఉదాత్తమైన స్వభావం రావాలి. కేవలం గెలుపు కోసం అబద్ధాలు చెప్పకూడదనేది నా ఉద్దేశం. మొన్న ఈ మధ్యన మెడికల్ కాలేజీ, అంటే మీరు డాక్టర్ కాబట్టి అడుగుతున్నాను సార్, మెడికల్ కాలేజీ వ్యవహారం కొంత తీవ్ర వివాదాస్పదమైంది, విమర్శల పాలైంది. ఏదైతే గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా కట్టాలని నిర్ణయించి ప్రారంభించిందో అందులో ఒక 7 కాలేజీలు పూర్తయి ఇంకొక 10 ఉన్నాయి. వాటిని పీపీపీ విధానంలో ఇవ్వబోతున్నామని ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరేం చెప్తారు సార్ ఒక డాక్టర్గా? మరి నేను కూటమిలో ఉన్నాను, ఏం చెప్తాను? మీరు ఫెయిర్గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మరి ఫెయిర్గా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా చెప్పంటే చెప్తాను. పార్టీలకు అతీతంగానే చెప్పండి సార్. మీరు కూటమి పాలనలో ఉన్నప్పటికీ డాక్టర్గా చెప్తున్నాను. ఒక డాక్టర్గా చెప్పండి. ఒక డాక్టర్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సంపదను పెంచుతున్నాడు కదా, ఆ సంపదను పెంచే సంపదలో దీనికి అయ్యేది చాలా తక్కువ. ఇప్పుడు ప్రెస్టేజ్కి పోకుండా ఉదాత్తమైన ఒక హృదయంతో ప్రజల్లో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారో దాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రజల్లో ఎక్కువ మంది ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలు కట్టి ఈ వైద్యం అనేది అసలు ఏ దేశంలో అయినా వైద్యం ప్రభుత్వం చేయాలండి, ప్రైవేట్ పరం కాకూడదు. కొంతమంది కోపం రావచ్చు నేను మాట్లాడింది, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారు అతనంత పరిపాలనా దక్షుడు ఆంధ్రప్రదేశ్కి ఎవడు రాలా. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తున్నాడు తప్పించి, ఆయన కూడా మెజారిటీ ప్రజలు ఇది కోరుకుంటున్నారు కాబట్టి నేను ఇదే చేస్తాను, ఇది విత్డ్రా చేస్తానంటే ఆయన ఒక 100 అడుగులు పైకి పెరుగుతాడు. నేను ప్రజల కోసం చెప్తున్నా. నాకు చంద్రబాబు ఇప్పుడు నాకు చేయాల్సింది లేదు,
నాకు నష్టము లేదు. కానీ ప్రజలు ఒకటి అనుకుంటున్నప్పుడు దాన్ని చేస్తే కన్సిడర్ అవ్వాలి. మనం ప్రజల అభిప్రాయాలకి మనం కన్సిడర్ అయ్యి పనిచేస్తే మహానాయకులు అవుతారు. అంటే ఇప్పుడు పీపీపీ విధానం మరి ఇంతలాగా 2 కోట్ల మందితోటి మేము సంతకాలు సేకరించి కోటి సంతకాలు సేకరణ చేసామని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఆపండి అని కోర్టులో కూడా వేశారు పీపీ విధానం ఆపండి అని. మరి పీపీ విధానం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఏం రాదంటారా సార్? దీనివల్ల ఇబ్బంది ఏం రాదా? ఇంత నేను ముందుకు ఇప్పటికీ సమాధానం ఏం చెప్తున్నానంటే వైసీపీ చేసేది రాజకీయం. నేను చెప్పేది మెజారిటీ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఇవి గవర్నమెంట్లో ఉంటే బాగుంటుంది, విద్య వైద్యం గవర్నమెంట్ చేతిలో ఉండాలి, మిగతా దేశాల్లో కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి అని ప్రజలు అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా పెద్ద మనసు చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా ఇంకా ఒక రాజకీయ నాయకుడి నుంచి స్టేట్స్మెన్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఓకే సార్. ఇప్పుడు విశాఖని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నాము. టీసీఎస్ రాబోతుంది, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, చాలా పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఐటీ హబ్గా ఇది విశాఖ మారబోతుంది, రూపురేఖలు మారబోతున్నాయి అనేది మనం మీ అంటే సీఎం గారు కానీ లేదంటే కనుక ఐటీ శాఖ మంత్రి గారు కానీ చెప్తున్నమాట. దాంతో చాలా ఒప్పందాలు జరిగాయి ఇటీవల కూడా. దాని వరకు బాగానే ఉంది, కానీ ఎకరా ఇందాక మీరు చెప్పినట్టుగా 99 పైసలు దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి దొరకని పరిస్థితుల్లో ఎకరా 99 పైసలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? కరెక్టా కాదా అని కూటమిలో ఉండి నేను చెప్పలేను. ప్రజలకి ఇష్టం లేని విషయాలు మానేస్తే అందరికీ మంచిది. ఇప్పుడు విశాఖపట్నం గురించి ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. సార్, విశాఖపట్నం తనంట తనే పెరుగుతుంటుంది, ఎవరూ పెంచక్కర్లా. కానీ దీనికి నైసర్గిక స్వభావం అటువంటిది. ఇక్కడ పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు. పెట్టినప్పుడు వెంటనే పోర్టు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఎవరిస్తున్నారు నిధులు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు దాకా రోడ్డు ఎటు నుంచి వెళ్తుంది అనేది నిర్ణయం చేయకపోవటం అనేది ఎందుకు చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. అందులో ఉత్తరం ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి 2 గంటలు పట్టుద్ది అన్నాడు. అందులో ఫన్నీగా అనిపించవచ్చు, కానీ అది నిజం. ఆయన లెక్కలు కూడా చెప్పారు సార్. ఏకంగా 4500 అవుతుంది, ట్యాక్సీ బుక్ చేసుకుంటాను, నేను ట్రై చేసి చూశాను, ఒక ట్రైల్ వేసాను. ఆయన చెప్పాడని కాదు, అది ప్రజల వందే భారత్ ట్రైన్లు కావాలి దాని బదులు. ఇప్పుడు మీరు ఫ్లైఓవర్లు వేయకుండా మెట్రో రాకుండా ఎలా వెళ్తారు ప్రజలు అక్కడికి? చంద్రబాబు నాయుడు గారు ముందు దాని మీద దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వంలో ఒక 5 ఫ్లైఓవర్లని పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ దాని అన్నీ సిద్ధమైపోయి, అంటే ఇప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి. అదేవిధంగా వేగంగా హనుమంతవాగ దగ్గర నుంచి, అదేవిధంగా మధురవాడ దగ్గర ఒకటి, సిటీలో 2-3 చోట్ల, అలా మొత్తం ఒక 5-6 ఫ్లైఓవర్లు పెట్టారు సార్ అప్పుడు కూడా వాళ్ళు కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అధినేతలుగా మనం ఎవడో చేయబోయాడు మనం చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుందేమో అని అనుకునే కన్నా ప్రజలకి ఇది చేస్తే ఫెసిలిటీ వస్తుంది, ఇది మనం చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుంది, జగన్ రాదు. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది చంద్రబాబు. 5 ఏదైతే శాంక్షన్ చేసి ఇచ్చారో గడ్కరీని పట్టుకుంటే వెంటనే వచ్చేస్తాయి. రామ్మోహన్ నాయుడు అక్కడ ఉన్నాడు. మీరు మాత్రం, నేను మరీ చెప్తున్నా, ఏదైతే ఉత్తర ఎమ్మెల్యే చెప్పాడో అది కరెక్టు. మనం వెంటనే ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి, మెట్రో ఇప్పుడప్పుడే రాదు ప్రజలందరూ అనుకుంటున్నారు. అది ఒకవేళ వచ్చినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టుద్ది. మరి అప్పుడు దాకా ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి? ఇది మాత్రం చాలా జటిలమైన సమస్య. ఇది చంద్రబాబు గారు ఒక్కలే సాల్వ్ చేయగలరు. విఎంఆర్డీఏ తరపు నుంచి ఒక 5-6 రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు పెంచేవాళ్ళు. అవి చిన్న రోడ్లు కదండి, ఇంటర్ కనెక్టెడ్ రోడ్లు ఇవి. ఇప్పుడు గాజువాక నుంచి వెళ్ళాలి నేను. గాజువాక నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి నేను? హైవేలో వెళ్ళాలి. ఈ రోడ్డు వేసేస్తే ఫ్రీ అయిపోద్ది కదా. మరి ఎందుకు వేయట్లేదు తెలియదు. ఎందుకంటే నేను యాక్టివ్గా గవర్నమెంట్లో లేను కదా. అంటే భోగాపురం
వ్యవహారం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవహారం అనేది రేపటి రోజు నాడు వైబుల్ అవుతుందా సార్ అసలు? అంటే ఇప్పుడు రోడ్లు ఇంటర్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే అది ఫ్యూచరే డిసైడ్ చేయాలి, మనం చెప్పలేం. కానీ చంద్రబాబు రాజకీయ దురంధరుడు, బయటికి చెప్పకపోయినా లోపల ఆలోచిస్తాడు. ఈ రోడ్లు వేయాల్సిన అవసరం ఉందనేది అతని దృష్టిలో ఉంది. అతను కొద్దిగా పెద్ద మనసు చేసుకుంటే ముందు ఈ ఫ్లైఓవర్లన్నీ వేసేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. అది మన ఎమ్మెల్యే గారి అభిప్రాయం కాదు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే, నేను జనసేన. నేనే కాదు, చాలామంది ప్రజలు ఇది కరెక్ట్ కాదు, వెంటనే కనెక్టివిటీ ఇవ్వాలంటున్నారు. ఈ ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనం అడుగుతున్నాడు ఎమ్మెల్యే గారు. అది జరగదు, ఎందుకంటే అది నేవీ ఎయిర్పోర్ట్, మనం ఏం చేయలేం. అది చంద్రబాబు గారి చేతిలో ఉండదు. దీనికి మనం ట్రాన్స్పోర్ట్ పెంచుకోవాలి. ఏదేమైనా 14-19 మధ్యలో అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు కూటమి, అప్పుడు కూడా కూటమే, ఆయన రాజధాని ప్రకటించారు సార్. 19 తర్వాత వచ్చేటప్పటికి 3 రాజధానులు, విశాఖపట్నంలో కూడా క్యాపిటల్ పెడతాం మెయిన్ రాజధాని, శాసనసభ రాజధాని ఏమో అమరావతి అవుతుంది, న్యాయ రాజధాని ఏమో కర్నూలు అన్నారు. పక్కకు పోయింది, ఇటు మొత్తం రాజధాని లేకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో మళ్ళీ అమరావతికి రాజధాని కంటిన్యూ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నాం, చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఏం అడిగితే అది ఇవ్వాల్సిన అవసరం మోడీ గారికి ఉంది. ఈయన మీద ఆధారపడి ఆయన నడుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగితే ఏదైనా ఇస్తాడు. అమరావతి వరకు కాన్సన్ట్రేట్ చేసి పోలవరాన్ని తెస్తే అమరావతి ఎక్స్టెన్షన్ కొంతకాలం ఆపి ఇప్పుడున్న అమరావతిని మీరు డెవలప్ చేసి పోలవరాన్ని మీరు ముందుకు తీసుకొస్తే మీ జన్మ ధన్యం అవుద్ది. మళ్ళీ ఈ పార్టీ ముందుకి ప్రభుత్వాలకు రావడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆయన చూస్తేనేమో ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదనంగా ఒక 50-60 వేల ఎకరాలు భూమి కావాలనేది దాని సేకరణ కూడా మొదలుపెట్టినట్టున్నారు ఇప్పుడు ఆల్రెడీ. అంతకుముందు చేసిన భూమికే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్ రాలేదు, న్యాయం జరగలేదు. ఆయనకి ఫ్యూచర్ గురించి ఆలోచించే శక్తి ఎక్కువ. ఆయన ఆలోచనలో ఏమున్నాయో తెలియదు, కానీ సామాన్య మానవులు మాత్రం ఇంకా ఇప్పుడు భూసేకరణ ఎందుకు, ఇది చేసిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు, ఇది అది అని పెట్టుకుంటే టైం అయిపోద్దని ప్రజలు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆలోచన చెయ్యాలి, చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఈ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ పెట్టుకొని అక్కడ మళ్ళీ ఒక 50 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే ప్రజలకి ఎందుకో కొద్దిగా సంశయిస్తున్నారు. నేను గుంటూరు తిరుగుతుంటా కదా, గుంటూరులో ఉన్నోళ్ళే ఈ మిగతా 50,000 ఎకరాలు తీసుకోవటం వాళ్ళకి అంత ఇష్టంగా లేదు. ముందు ఇది అదేం గుర్తించట్లేదంటారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఆల్రెడీ నారాయణ గారు దాని విషయంలో ముందు మేము మాలాంటి వాళ్ళం ఒక కోణంలో చూస్తామండి, ప్రజలు ఒక కోణంలో చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు 10 కోణాలు ఆలోచిస్తుంటాడు. ఇది ప్రపంచంలోనే పెద్ద రాజధాని చేయాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచనను నేను విమర్శించే పరిస్థితి లేదు. ఆయనకి సజెషన్ ఇవ్వకుండా ఒక సీనియర్ నాయకుడిగా మీరు ముందు కాన్సన్ట్రేట్ ఉన్న భూముల్లో చేసి అది చూపిస్తే పక్కన వాళ్ళు పరిగెత్తుకు వస్తారు. సుదీర్ఘమైన రాజకీయం చూశారు మీరు, దాదాపుగా 85-87 నుంచి, అంటే అక్కడ 40 ఏళ్ళు దగ్గరగా 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. మర్చిపోలేని సంఘటనలు ఈ 4 దశాబ్దాల్లో ఏమున్నాయి సార్? అంటే ఎమ్మెల్యేగా మీరు చేసిన పనులు కావచ్చు, లేదంటే అంతకుముందు రాజకీయాలు కావచ్చు, ఎదురు దెబ్బలు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, రెండిట్లో మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి సార్ మీకు? చంద్రబాబును కన్విన్స్ చేసుకొని అప్పుడున్న ఐఏఎస్ సాంబశివరావు గారి వలన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా. కూడా చైర్మన్ అయ్యేటప్పటికి కొంత మెచ్యూరిటీ వచ్చి ఈ విశాఖ నగరానికి ప్రయారిటీస్ ఏంటని కనుక్కొని నేను కొన్ని కార్యక్రమాలు చేశాను. ఎప్పుడు నేను చెప్పుకునే నా ప్రౌడ్గా ఐ కెన్ సే బీచ్ రోడ్ నేను చంద్రబాబు గారి సహకారంతో నేను మొదలుపెట్టాననేది ప్రజలకు చాలామంది తెలియపోయినా అక్కడ చాలా పెద్ద ప్లేక్ ఉంటుంది. ఇది వస్తుంది కదా రోప్వే, ఆ కింద ఉంటుంది. చంద్రబాబు నాయుడు
రెహమాన్ అని. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నేను మర్చిపోను ఎప్పుడూను. ఆయన ఎస్ అంటం వల్లనే నేను బీచ్ రోడ్ చేయగలిగాను. అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ హాల్ ఇచ్చాను నేను. మత్స్యకారులకు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాను. ముస్లిమ్స్కి పెద్ద షాదీఖానా నేనే కట్టాను. నాకన్నా ముందు ఎమ్మెల్యేగా చేసిన రహీం డీన్ గారి పేరు పెట్టాను దానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు నేను డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చెప్పినా నో అని ఎప్పుడు చెప్పలేదు. ఆఫీసర్లు ఒప్పుకోకపోయినా నేను కన్విన్స్ చేసుకున్నాను. దేవాదాయ స్థలంలో కట్టేసామండి అక్కడ మన రైల్వే జంక్షన్లో ఒక 100 ఇళ్ళు కట్టాం. అలాగే నేవీ సైట్ అని వాళ్ళు చెప్తుంటే కాదు ఇది రెవెన్యూ అని చెప్పి చంద్రబాబు నగర్ అని నేను కోట వీధిలో కట్టా పెద్దది. అట్లా నేను కన్విన్స్ చేసుకొని నేను మాత్రం సాంబశివరావు గారిని మాత్రం ఎప్పుడు మర్చిపోను. నేను ఈరోజు ప్రజల్లో ఇప్పటికీ గుర్తున్నానంటే మీరు ఆ పుస్తకం చూసుంటారు. ప్రజల్లో గుర్తున్నానంటే కారణం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, సాంబశివరావు గారు. నా గురువు ఎంవిఎస్ మూర్తి గారు. మీరు ఆయన తొలి పలుకులు రాశాడు, చూసారో లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.